అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు సిఆర్డీఏ శ్రీకారం చుడుతోంది. రుణ సంస్థల నిధులతో చేపట్టే పనులను జనవరి మొదటి వారంలో ప్రారంభించనుండగా ఆ నిధులతో సంబంధం లేని ప్రాజెక్టుల పనులను ముందుగా మొదలు పెడుతోంది. అందులో భాగంగా అమరావతి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు టెండర్లు పిలుస్తోంది. మొత్తం 20,89,260 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,200 ప్లాట్లతో G+1800 అంతస్తులతో 12 టవర్లను 984 కోట్లతో నిర్మించనున్నారు. అమరావతి రాజధానిలో సిఆర్డీఏ చేపడుతున్న మొట్టమొదటి టౌన్షిప్ ప్రాజెక్ట్ ఇది. నూరు శాతం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 720 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. తర్వాత వచ్చిన వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం 984 కోట్లకు పెరిగింది. అయితే భూమి ధర ఎకరాకు 4 కోట్ల చొప్పున 14 ఎకరాలకు 59 కోట్లు, ఇతర ఖర్చులు 37 కోట్లు కూడా కలిపితే మొత్తంగా 1,080 కోట్లకు చేరుతోంది. చదరపడుగుకు 4,049 చొప్పున ప్లాట్లను విక్రయిస్తే మొత్తం 845 కోట్ల ఆదాయం వస్తుంది. వరుసగా రాజధానిలో భవన నిర్మాణ పనులు, ఎల్పీఎస్ ఇన్ఫ్రా పనులు, ట్రంక్ ఇన్ఫ్రా పనులు, జీఏడీ టవర్ల నిర్మాణ పనులు వంటి వాటికి టెండర్లను పిలవనుంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో ఎంపిక చేసిన 1,200 మంది లబ్ధిదారుల్లో 100 మందికి పైగా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. మిగులు ప్లాట్లకు మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించడానికి సిఆర్డీఏ శ్రీకారం చుడుతోంది. ముందు వచ్చిన వారికి ముందు అన్న ప్రతిపాదికన రేపు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సంక్రాంతి వరకు వరుసగా సిఆర్డీఏ టెండర్లను పిలువబోతోంది. ముందుగా సిఆర్డీఏ సొంత నిధులు, హట్కో నిధులు, కేఎఫ్డబ్ల్యూ నిధులతో చేపట్టే పనులకు జనవరి మొదటి వారం నుంచి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నిధులతో చేపట్టే పనులకు టెండర్లు పిలవనుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూముల్లో కూడా ఆయా సంస్థలు పనులు చేపట్టనున్నాయి. సిఆర్డీఏ ఇప్పటి వరకు 130 కేంద్ర సంస్థలకు భూమి కేటాయించగా వాటిలో ప్రస్తుతం 125 సంస్థలు నిర్మాణ పనులు చేపట్టడానికి ముందుకొచ్చాయి. ఆర్బీఐ కూడా తన శాఖను త్వరలోనే అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు సిఆర్డీఏకు సమాచారం ఇచ్చింది. బిట్స్ పిలానీ కూడా తమకు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన కేటాయించిన 35 ఎకరాల్లో పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ కూడా అతి త్వరలోనే తమకు కేటాయించిన 50 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపడుతున్నట్లుగా సిఆర్డీఏకు చెప్పింది. అన్ని పనులు ఒకేసారి జరగడం ద్వారా అమరావతిలో మళ్లీ నాటి కళ కనిపించనుంది. రైట్, అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. హరీష్, అటు సిఆర్డీఏ రంగంలోకి దిగింది, అనేక నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. జనవరి మొదటి వారంలో వీటికి ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్? పవన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అమరావతిని రాజధానిగా పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తామని చెప్పి ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకి సిఆర్డీఏకి సంబంధించినటువంటి యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజధాని 3 ఏళ్ల కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో రూపురేఖలను సంతరించుకునే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు సిఆర్డీఏ కూడా వేగంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగానే జనవరి మొదటి వారంలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక, అవసరమైనటువంటి రూట్ మ్యాప్ ను కూడా యంత్రాంగం ప్రభుత్వం సిద్ధం చేసింది. అమరావతి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు కూడా టెండర్లు పిలవటం, అదేవిధంగా 20,89,260 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,200 ప్లాట్లతో G+18 అంతస్తులతో పాటు 12 టవర్లను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే రాజధానిలో సిఆర్డీఏ చేపడుతున్నటువంటి తొలి టౌన్షిప్ ప్రాజెక్టు కి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇప్పటికే కసరత్తు చేపట్టారు. ఇప్పటివరకు 130 కేంద్ర సంస్థలకి కూడా ప్రభుత్వం భూములు కేటాయించినటువంటి నేపథ్యంలో ఆయా కేంద్ర సంస్థలు, ఆర్బీఐ లాంటి కీలకమైనటువంటి సంస్థలు కూడా అమరావతిని కేంద్రంగా చేసుకుని
కార్యకలాపాలు చేయడం, భవన నిర్మాణాలు చేపట్టడం, ఆ శాఖను ఏర్పాటు చేసేటువంటి ప్రణాళికలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 35 ఎకరాల్లో బిట్స్ పిలానికి సంబంధించి కీలకమైనటువంటి అతి భారీ సంస్థ కూడా 35 ఎకరాల్లో బిట్స్ పిలానికి సంబంధించినటువంటి పనులను కూడా ప్రారంభించేందుకు సంస్థ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ అమరావతి వైపు చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే సిఆర్డీఏ ముందు కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను గ్రౌండ్ లోకి తీసుకురావడం ద్వారా అమరావతికి సంబంధించినటువంటి రూపురేఖల్ని, అమరావతికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలని గ్రౌండ్ వర్క్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా ఇతర సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ పబ్లిక్ సంబంధించినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ఈక్వేషన్ లోనే చూసుకుంటే కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రజెంట్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సో వీటిలో భాగంగానే సంక్రాంతి పండుగ నేపథ్యం, సంక్రాంతి మరుసటి రోజు నుంచి కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం స్టడీ చేసినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆ రాజధాని నిర్మాణానికి సంబంధించి రాజధాని రూపురేఖల్ని మార్చే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు కీలకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి స్థలాల కేటాయింపు, గతంలోనే స్థలాలు కేటాయించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి గ్రౌండ్ లోకి తీసుకొచ్చి వాటి నిర్మాణాలకు సంబంధించి, వాటి ఏర్పాటుకు సంబంధించి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో సంక్రాంతి పండుగ తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి రూపురేఖలు కూడా వేగవంతం అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ.